నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి 10th క్లాస్ సంబంధించినటువంటి ట్రిగోనోమెట్రీ ఈ టాపిక్ని డీల్ చేయడానికి వచ్చానండి. జనరల్గా ఇది చాలా టఫ్ అని అందరి అభిప్రాయం, కానీ చూస్తున్న మీ చేత చాలా ఈజీ ఈ చాప్టర్ అని అనిపించేలా చేయడానికి ముందుకు వచ్చాను. ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం. ముందుగా ఎప్పుడు పరిచయం కానటువంటి కొన్ని వర్డ్స్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి సైన్ ఏ, క్వాస్ ఏ, ట్యాన్ ఏ, కాట్ ఏ, కొసికెన్ ఏ, ట్యాన్ ఏ, సీకెన్. ఈ పదాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటికి 2 సార్లు చదివినట్లయితే చాలా ఈజీగా మనకి గుర్తుండిపోతుంది. అసలు సైన్ ఏ అంటే ఏమిటి అన్నది చూద్దామండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ అయితే రైట్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ థీటా ఉంటుందండి. ఇక్కడ సైన్ ఏ విషయానికి వస్తే ఇక్కడ సైన్ ఏ తీసుకోవచ్చు, కాస్ ఏ తీసుకోవచ్చు, ట్యాన్ ఏ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు చాలా ఈజీగా. తీసుకున్నప్పుడు ఇక్కడ సైన్ ఏ తీసుకున్నప్పుడు ఈ థీటా ఎక్కడైతే ఆపోజిట్ ఉందో కరెక్ట్ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుందండి. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, అంటే బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుందండి. అదే ఇన్ కేస్ థీటా ఎక్కడ ఉందనుకోండి, అప్పుడు ఆపోజిట్ సైడ్ ఇది అవుతుందండి. థీటా ఎక్కడ ఉన్నదన్నది మనకు ప్రధానం, యాంగిల్ ఎక్కడ ఉన్నదన్నది మనకు ప్రధానం అన్నమాట. సో ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ ఏ వద్ద ఉంది కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది ఇది అవుతుందండి, బీసీ. మరి ఇక్కడ ఏబి అనేది ఎడ్జసెంట్ సైడ్ అండి. తెలుగు మీడియం వాళ్ళైతే ఆసన్న భుజం అంటాం. మరి దీనికి ఇది ఏదైతే కర్ణం అంటాం కదండి, ఈ కర్ణాన్ని హైపోటెన్స్ అంటాం. ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్స్ ఈ విధంగా మనం డిజైన్ చేస్తాం. మరి ఇక్కడ సైడ్ ఏ విషయానికి వస్తే ఫార్ములా ఏంటంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అనేది సైన్ యొక్క వాల్యూ ఫార్ములా అండి. అదేవిధంగా కాస్ వద్దామండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ దగ్గర కదా, అందుకే కాస్ ఏ అంటున్నాను. అది సి వద్ద అనుకోండి, కాస్ సి అని చెప్పాలి. సో ఈ ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. చూడండి, కాస్ యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. సైన్ యొక్క వాల్యూ సైన్ కి ఆపోజిట్ బై హైపోటెన్స్. అదే కాస్ తీసుకున్నాం అనుకోండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. మరి ఇప్పుడు ట్యాన్ యొక్క వాల్యూ చూద్దామండి. ట్యాన్ ఏ అంటే సైన్ బై కాస్ అంటే రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఇది సైన్ అంటే సైన్ ఏ కదండి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటే అప్పుడు ఏముంటుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. యాక్చువల్గా క్యాన్సిల్ చేయలేదు కాదు, మీకు మళ్ళీ కొట్టడం ఎందుకని చేయడం లేదు. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. ఈ రెండు హైపోటెన్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇవే కదండి, అదే వస్తుంది చూడండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ట్యాన్ యొక్క వాల్యూ సైన్ బై కాస్. ట్యాన్ అంటేనే సైన్ బై కాస్. మరి సైన్ లో మనకి ఆపోజిట్ బై హైపోటెన్స్, కాస్ లో అడ్జసెంట్ బై హైపోటెన్స్. ఇప్పుడు ట్యాన్ విషయానికి వస్తే సైన్ బై కాస్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఇప్పుడు కాట్ విషయానికి వస్తే దీన్ని అట్లా చెప్పాలండి. కాట్ విషయానికి వస్తే ఈ 3 వచ్చేస్తే మనకి ఈజీగా అన్ని వచ్చేసినట్టే. కాట్ విషయానికి వస్తే కాస్ బై సైన్ కాట్, సైన్ బై కాస్ ట్యాన్, సైన్ బై కాస్ ట్యాన్, కాస్ బై సైన్ కాట్. ఇప్పుడు కాస్ అంటే ఇప్పుడు ఏదైతే ట్యాన్ నేర్చుకున్నామో దాన్ని అట్లెట్ ఇన్వర్స్ చేసినట్లయితే, రివర్స్ లో రాసినట్లయితే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఈ విధంగా చెప్తాను. ఇప్పుడు కొసెకెన్ థీటాకి వస్తే సైన్ కి ఆపోజిట్ అండి, 1 బై సైన్ ఏ. మరి సైన్ ఏ గుర్తుంటుంది కదండి, ఆపోజిట్ బై హైపోటెన్స్. దాన్ని అట్లా రాసేటండి, హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్. అదేవిధంగా సీకెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇది కాస్ కి ఆపోజిట్ అండి, కాస్ కి ఆపోజిట్. సో
secant theta is equal 1 by cos theta. Secant A is equal 1 by cos A. ఇప్పుడు cos ని ఆపోజిట్ లో రాయాలి కదండి. cos అంటే ఏంటండి? adjacent side by hypotenuse కదండి. రివర్స్ లో రాస్తే hypotenuse by adjacent side. ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఈ sin అంటే ఆపోజిట్ బై hypotenuse, cos అంటే adjacent side by hypotenuse, tan అంటే sin by cos అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent side, cot theta అంటే cos by sin అంటే adjacent by opposite side. అదేవిధంగా secant అంటే cos కు ఆపోజిట్ 1 by cos A, అప్పుడు hypotenuse by adjacent side. cosecant చూద్దామండి, ఇది sin కు ఆపోజిట్ అంటే sin అంటే ఆపోజిట్ బై hypotenuse కదండి. మరి ఈ cosecant కి hypotenuse బై ఆపోజిట్ సైడ్, hypotenuse బై ఆపోజిట్ సైడ్. ఈ విధంగా మనం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతామండి. అదేవిధంగా ఇక్కడ థీటా యొక్క వాల్యూలు ఉంటాయండి. 0 డిగ్రీ దగ్గర, 30 డిగ్రీ దగ్గర, 45 డిగ్రీస్ దగ్గర, 60 డిగ్రీస్ దగ్గర, 90 డిగ్రీస్ దగ్గర వీటి యొక్క వాల్యూని అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైన్ థీటా యొక్క ఈ ఒక్క సైన్ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలండి. అది ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్తాను, మీరు చూడండి. సైన్ కి ఒక్కటి గుర్తుంచుకోండి. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి మాత్రం మనం గుర్తుంచి పెట్టుకుంటే చాలా ఈజీ అండి. మిగతావన్నీ కూడా నేను మీ చేత ఫామ్ చేయిస్తాను. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. ఈ యొక్క ఆర్డర్ ఉంది కదండి, ఈ ఆర్డర్ని అటు ప్రెస్ చేయాలంటే అంటే సైన్ 90 1 అయినప్పుడు కాస్ 0 1 అవుతుందండి. మరి సైన్ 60 కాస్ 30 అయిపోతుందండి. సైన్ 45 అన్నా కాస్ 45 అన్నా ఒకటే, అంటే 1/√2a. ఇప్పుడు సైన్ 30 కాస్ 60 అయిపోతుందండి. ఇది ఇక్కడ రాయాలండి. మరి ఇప్పుడు కాస్ 90 ఎంత అవుతుంది? సైన్ 0 0 చూసారండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ట్యాన్ చూద్దాం. ట్యాన్ ని ఒకసారి చూద్దామండి. ట్యాన్ సైన్ బై కాస్ కదా, అంటే బై వేయాలి. 0/1, 0 by anything is 0, 0 by anything is 0. మరి ఈ రెండింటిలో బై చేయాలి కదండి. ఈ రెండింటిలో బై చేసే క్రమంలో ఇది క్యాన్సిల్ అయిపోతే 1/√3 మిగులుతుందండి. కాబట్టి ఇక్కడ మనం 1/√3 tan 30 యొక్క వాల్యూ, tan 30 యొక్క వాల్యూ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఈ రెండే మిగులుతాయి 1/√3. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ చూద్దామండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. చూడండి, బై వేయాలి. సైన్ బై కాస్ కదండి, సైన్ 45 బై కాస్ 45 రెండు క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుందండి. మళ్ళీ ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినప్పుడు సైన్ 60 బై కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు tan 60. ఇక్కడ 60 కదా రావాలి మరి. సో ఇది బై ఇది వేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందని √3 మిగులుతుంది. కానీ మీకు కొట్టు వేస్తే బాగోదని సింపుల్ చెప్తున్నాను. 1/0 కింద అనేది 1/0 డినామినేటర్ కింద 0 రాకూడదండి, నాట్ డిఫైన్డ్ అండి. 0/1 అనేది 0, 0 by anything is 0, 0/1 0, 0/2 0, 0/100 0, 0/1000 0 వాల్యూ. ఇప్పుడు కానీ 1/0 నాట్ డిఫైన్డ్ అండి, నాట్ డిఫైన్డ్. దీన్ని మనం నిర్వచించలేము, డిఫైన్ చేయలేము. ట్యాన్ కి ఆపోజిటే కదండి కాట్. ఇక్కడ చెప్తుంది చూడండి, ట్యాన్ అనేది సైన్ బై కాస్ అన్నాం. ఇక్కడ కాట్ చూడండి, కాస్ బై సైన్. అంటే ట్యాన్ యొక్క వాల్యూస్ రివర్స్ లో చేస్తే కాట్ అవుతున్నాయి కదండి. అదే విధంగా ఈ ట్యాన్ యొక్క వాల్యూస్ ని అట్లనే
చేంజింగ్ చేస్తే ఇన్వర్స్ చేసినట్లయితే కోఆర్డినేట్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఈ నాట్ డిఫైన్డ్ 90లో ఉన్నది 0లోకి తీసుకొచ్చాను. నాట్ డిఫైన్డ్. మరి ఇక్కడ √3 cos 30కి వచ్చేస్తుందండి. √3. సో 45 ఇందాక ఏదైతే 45 అయిందో tan 45 cos 45 అయిపోతుందండి. ఇప్పుడు cos 60 1/√3 అంటే రివర్స్ లోకి మారుతుందండి. బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు tan 0 cot 90కి ఈక్వల్ అయిపోతుందండి. బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సైడ్ నెక్స్ట్ ఇప్పుడు సీకన్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి సీకన్ యొక్క వాల్యూ చూస్తే cos యొక్క వాల్యూస్ ని చూడండి. cos adjacent బై హైపోటెన్స్ కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి హైపోటెన్స్ బై adjacent అంటే దీన్ని రివర్స్ చేయడం జరిగింది. cos యొక్క వాల్యూస్ ని సీకన్ వాల్యూస్ రాబట్టి రివర్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రెండింటిని మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు cos యొక్క వాల్యూని రివర్స్ చేస్తే 1 అని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ 1/cos a దీనిపై 1 వేసాం అనుకోండి ఏమవుతుంది? ఇది ఆపోజిట్ లోకి మారుతుంది. అంటే 2/√3. మరి దీనిని రివర్స్ 1/√2 అని వేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? ఈ √2 అనేది టాప్ లోకి వెళ్ళిపోతుంది. అంటే √2 ఏ మిగులుతుంది. మరలా 1 ఈ 2 మీదకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ బాగా చూసినట్లయితే ఇక్కడ 1/0 ఎందుకంటే చెప్పాను 1/cos a అంటే 0 అంటే 1/0 ఏమవుతుందండి? నాట్ డిఫైన్డ్. మరి సెకండ్ ఆపోజిట్ కొసెకండ్ అండి. దీన్ని మనం రివర్స్ చేయాల్సి ఉంటుంది. నాట్ డిఫైన్డ్. సో 2/√3 సో 1. సో ఈ విధంగా మనం వీటి యొక్క వాల్యూస్ ని వేయాల్సి ఉంటుంది. చూడండి కన్ఫ్యూజ్ ఏమీ లేదు. సైన్ యొక్క వాల్యూని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ ని రివర్స్ లో చేంజ్ చేస్తే cos వస్తుంది. tan రావాలంటే 0/1 0, 1/2 1/√3/2, √3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3. సో ఈ రెండు 1/√2/1/√2 is equal to 1. ఎందుకు గురించి sin బై cos కదా tan అంటే. సో ఈ విధంగా మనం ఈ యొక్క టేబుల్ మొత్తాన్ని కూడా మన గ్రిప్ ఒక 2-3 టైమ్స్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా వస్తుంది. మరి ఈ రెండు కూడా మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ కి చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ కి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు చెప్తున్నాను. రేపటి క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్లు ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.